హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు డాటా ఎంట్రీ జాబ్స్ రియల్ ఉంటాయా ఫేక్ ఉంటాయా అనేది ఒక కంక్లూజన్ అయితే ఇస్తాను. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా డాటా ఎంట్రీ జాబ్స్కి కానీ అప్లై చేసుకుంటే ఇలాంటి తొందరపడి మిస్టేక్స్ చెయ్యరు అని అనుకొని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏమైందంటే నేను లైక్ ఏదో ఖాళీ టైంలో వెబ్సైట్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు డాటా ఎంట్రీ వెబ్సైట్స్ వచ్చినప్పుడు సో అండ్ సో డీటెయిల్స్ ఫిల్ చేసినాను అనమాట. డాటా ఎంట్రీ జాబ్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దామని. సో అక్కడ ఏంటంటే మన మెయిల్ నంబర్ ఇచ్చేసరికి నాకు కాల్స్ వస్తున్నాయి అనమాట. వాట్సాప్ మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి. సో మీరు డాటా ఎంట్రీ జాబ్కి అప్లై చేసుకున్నారా, చాలా ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నారు. మాది సో అండ్ సో రిప్యూటెడ్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా సాఫ్ట్ కాపీస్ మన వాట్సాప్కి పెడుతున్నారు. అండ్ వాళ్ళు ఏమంటున్నారంటే మనల్ని నమ్మిస్తున్నారు అనమాట. ఏంటంటే మాది జెన్యూన్ కంపెనీ, ట్రస్టెడ్ కంపెనీ, మేము మీకు సో అండ్ సో వర్క్ ఇలా ఇస్తామని శాంపుల్స్ కూడా మనకు పంపిస్తున్నారు వాట్సాప్లో. నాకు పీడిఎఫ్స్ పంపించారనమాట. ఎట్లా అంటే పీడిఎఫ్లో మొత్తం మనం టైపింగ్ ఆ పారాగ్రాఫ్స్ పాయింట్ వైజ్ ఉంటాయన్నమాట. అలా టైప్ చేయాలంట మనం. సో ఏంటి అంటే యాక్చువల్గా అది కాపీ పేస్ట్ చేస్తే రాదు. బట్ ఏంటంటే పీడిఎఫ్ ఇప్పుడు చాలా ఏమైపోయినాయి, మనకి పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్టర్స్ అనే వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు అంత అవసరమైతే ఆ పీడిఎఫ్లో నుంచి మనం వర్డ్ కన్వర్టర్లకి మార్చుకొని అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకొని ఎన్ని షీట్స్ మనం తయారు చేసుకోవచ్చు, అవునా? సో అంత ఈజీగా జరిగిపోయే రోజుల్లో టైపింగ్ అనేది మనకు అంత అవసరం లేదు, డాటా ఎంట్రీ జాబ్స్ అనేవి. సో వాళ్ళు ఏం మోసం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అంటే నాకు పెడుతున్నారు అనమాట. మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది. 300 రూపీస్, 400, 500 అని ఒక్కొక్కలాగా చెప్తున్నారు. లైక్ మీకు చూపిస్తాను కూడా, నేను అసలు వాళ్ళతో మాట్లాడింది ఆ వాట్సాప్ చాట్స్ అన్ని మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మీరు పర్ డే 300 to 400 ఎర్న్ చేసుకోవచ్చు. మీకు సో అండ్ సో షీట్స్ ఇస్తాము అని చెప్పి ఒక్క షీట్కి 300 ఎర్న్ చేసుకోవచ్చు. అట్లా నెలకి 30,000, 40,000 సంపాదించుకోవచ్చు ఫుల్ టైం ఎంప్లాయీగా అని చెప్పేసి అంటున్నారు. సో నేనైతే నమ్మలేదు, ఎందుకంటే ఫస్ట్ పే చేయడం అంత కరెక్ట్ అనిపించలేదు. మనం ఏదైనా మనకు డబ్బులు అవసరం ఉంటే మనం జాబ్ చేస్తాం. సో వాళ్ళు డబ్బులు అడిగి మనతో జాబ్ చేయించుకొని మళ్ళీ మనకి బుక్క పెడతారు, అవునా? సో ఏంటంటే నేనేమన్నా అంటే వాళ్ళకి, సరే రిజిస్ట్రేషన్ ఫీ అయితే కడతాను, మీరు 300 అంటే 300, 400 అంటే 400 కడతాను. ఎప్పుడంటే నాకు వర్క్ ఇవ్వండి, వర్క్ ఇచ్చిన తర్వాత నాకు పే వస్తుంది కదా, శాలరీ వస్తుంది కదా, అందులో నుంచి మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్ చేసుకొని నాకు రిమైనింగ్ అమౌంట్ ఇవ్వండి అంటే, సో అట్లా కుదరదు అంటున్నారు. అట్లా కుదరదు. మరి నా దగ్గర అయితే నేను డబ్బులు కట్టలేను సార్ ఇప్పుడు అయితే అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, సరే నీ దగ్గర ఉన్నప్పుడే కట్టు అంటున్నారు. యాక్చువల్గా డబ్బులు కట్టడం ఆ 300-400 మనకి ఎవరికి పెద్ద విషయమేం కాదు. కానీ అట్లా 300-400తోని వాళ్ళు ఎన్ని లక్షల బిజినెస్ చేస్తారు, రోజు ఎంత సంపాదిస్తారు. సపోజ్ డైలీ 100 కాల్స్ మాట్లాడినారు అనుకోండి, 100 మెసేజెస్ పెట్టినారు అనుకోండి, వాళ్ళలో అట్లీస్ట్ 30 మెంబర్స్, 20 మెంబర్స్ అన్న టెంప్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ ఫీ చేస్తారు. సో అందులో మనకి 400 సపోజ్ రిజిస్ట్రేషన్ ఫీ పర్ 400 అనుకోండి, అట్లా మనకి 8,000 ఖాళీ త్రూ ఫోన్ కాల్స్లో వాళ్ళు డైలీ ఫేక్ కాల్స్ మాట్లాడి 8,000 సంపాదిస్తారు అనమాట. తర్వాత ఏంటంటే వర్క్ అసైన్ చేస్తారు, కొన్ని రోజులు ఫార్మల్గా నడుస్తూ ఉంటుంది. మీరు వర్క్ కంప్లీట్ చేస్తలేరు, మీరు టాస్క్ చేస్తలేరు, మీరు ఇన్ టైంలో చేస్తలేరు అని చెప్పేసి మీకు పేమెంట్స్ లేదు అంటే పేమెంట్స్ అన్ని డిలే చేయడము, సో అండ్ సో ప్రాసెస్ చేయడం ఉంటుంది. సో మనం కూడా పెద్దగా తర్వాత పట్టించుకోం కాబట్టి, పోనీ లైట్ అని చెప్పి పట్టించుకోం కాబట్టి, సో అట్లా మనది మోసం చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ పేమెంట్స్ చేస్తున్నప్పుడు అంటే మనం చేసేదే జాబ్ డబ్బుల కోసం. సో వాళ్ళు మనల్ని పేమెంట్స్ అడిగి రిజిస్ట్రేషన్ చేయించుకోమడం, మన నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ మనకు జాబ్ ఇస్తామనడం, ఇదంతా ఫేక్, ఓకేనా? సో 90% ఒక 10% జెన్యూన్ అని చెప్పొచ్చు, అడ్వాన్స్డ్గా సో అండ్ సో అని చెప్పొచ్చు, కానీ మిగతా 90% అయితే ఫేక్. సో మీరైతే ఇట్లా టెంప్ట్ అయ్యి జాయిన్ అవ్వద్దు. సో థ్యాంక్ యూ గైస్. మీకు ఆల్రెడీ కొన్ని మీకు అంటే నేను ఛార్జ్ చేసినవి అయితే మీకు కనబడే ఉంటాయి. సో గైస్, థ్యాంక్ యూ.